So because of that time constraint and cost constraint, we are not able to verify 100% transactions. Yes or no? Yes, sir. Okay. So మరి సార్ ఇప్పుడు నేను 100% ట్రాన్సాక్షన్స్ చెక్ చేయకుండా ఓన్లీ శాంపుల్ చెకింగ్ ఆర్ టెస్ట్ చెక్ చేస్తే కెన్ ఐ అచీవ్ మై ఆడిట్ ఆబ్జెక్టివ్? కెన్ ఐ అచీవ్ మై ఆడిట్ ఆబ్జెక్టివ్? Yes, sir. ఎస్. ఆడిట్ ఆబ్జెక్టివ్ ఏంటి? వాట్ ఈస్ మై ఆడిట్ ఆబ్జెక్టివ్? Will you give a reasonable assurance? As per SA 200, in order to obtain a reasonable assurance, that financial statements are free from material misstatements. Antena? Yes, sir. Financial statements are free from material misstatement. Right. అంటే 100% ట్రాన్సాక్షన్స్ చెక్ చేశాను అనుకో, సో దట్ 100% ట్రాన్సాక్షన్ చెక్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ని చెక్ చేస్తాను. సో అందులో మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాళ్ళని రెక్టిఫై చేసుకోమని చెప్తాను. సో అప్పుడు ఏమవుతుంది? సో మిస్టేక్స్ రెక్టిఫై అయిపోతాయి. కంప్లీట్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ కానీ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ కానీ నేను అచీవ్ అవ్వగలను. కానీ మరి టెస్ట్ చెక్ ఆర్ శాంపుల్ చెక్లో కెన్ ఐ అచీవ్ దట్? అబ్సల్యూట్గా మనం 100% అక్యురేట్గా మనం చెప్పగలమా మిస్టేట్మెంట్ లేవు అని? No, sir. నో, వీ కెనాట్ గివ్ అబ్సల్యూట్ అష్యూరెన్స్. 100% చెక్ చేయం కాబట్టి, శాంపుల్ చెక్ ఆర్ టెస్ట్ చెక్ చేస్తాం కాబట్టి, అందుకనే యాజ్ పర్ SA 200 రీజనబుల్ అష్యూరెన్స్ అని అంటాడు తప్ప అబ్సల్యూట్ అష్యూరెన్స్ అని అన్నాడు. If we do 100% checking, we can give absolute assurance. But because of the sampling technique, we can give only reasonable assurance. That is why SA 200 is drafted like in order to obtain a reasonable assurance అనిస్తారంతే. సో సార్ మరి రీజనబుల్ అష్యూరెన్స్ ఇస్తే ఆడిట్ ఆబ్జెక్టివ్ అచీవ్ అవుతుందా? Yes, because reasonable assurance is not a low level assurance, but it is a high level of assurance. Reasonable assurance is not absolute, but it is high level of assurance. Auditor reasonable assurance ఇస్తాడు కానీ దట్ ఈస్ a high level of assurance అనమాట, మెటీరియల్ మిస్టేట్మెంట్స్ లేవు అని. ఓకే, సో టెస్ట్ చెక్ చేశాను. టెస్ట్ చెక్ చేయడం వల్ల ఓకే, ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇందాక ఎగ్జాంపుల్లో 10 యూనిట్స్ మొత్తం 100 పర్చేజెస్ కదమ్మా, అంతేగా? Yes, sir. 100 పర్చేజెస్ ఆఫ్ విచ్ మనం 10 పర్చేజెస్ శాంపుల్ సైజ్ కింద తీసుకున్నాము. రిజల్యూషన్ చేస్తే, అదే ఎవాల్యుయేట్ చేస్తే 3 are unauthorized transactions and 7 are authorized transactions. రైట్. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే 30% of the 100 purchases are unauthorized and 70% are authorized. Right? Okay. ఇప్పుడు ఈ ఎవాల్యుయేషన్ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? ఉంది సార్. ఉంటాయి సార్. అక్యురేట్గా మనం 30% అనాథరైజ్డ్ అని చెప్పడం, ఈ ఎవాల్యుయేషన్ 100% కరెక్ట్ అవుతుందా? నో సార్. ఇట్ మే రాంగ్, సమ్ టైమ్స్ ఇట్ మే గో రాంగ్. అదే మనం 100 పర్చేజెస్ని చెక్ చేస్తే మనం ఇచ్చేది కరెక్ట్ అవుతుంది. కానీ మనం శాంప్లింగ్ తీసుకోవడం వల్ల దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ రిస్క్. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. మన ప్రొజెక్షన్ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్నే రిస్క్ అంటారు. ఓకేనా? దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ శాంప్లింగ్ రిస్క్. మనం
10 చెక్ చేసాం కాబట్టి అందులో 3 అనాథరైజ్డ్ 7 ఆథరైజ్డ్ ఉన్నాయి. ఓకేనా? సో దాన్ని బట్టి మనం ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే 30 ఆర్ అనాథరైజ్డ్ ఆఫ్ 100 అండ్ 70 ఆర్ ఆథరైజ్డ్ ఆఫ్ 100. బాగానే ఉంది. కానీ 100% చెక్ చేస్తే రిజల్ట్స్ డిఫరెంట్గా రావచ్చు. లైక్ 30 అనాథరైజ్డ్కి ఇంకో 40 యాడ్ అవ్వచ్చు, 40 అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, 70 అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, 30 ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు. అంతే కదమ్మా? 100% చెక్ చేస్తే అటువంటి రిజల్ట్స్ బయటపడే ఛాన్స్ ఉంటుంది. సో నాట్ ఎవ్రీ టైమ్ అవర్ శాంపుల్ రిజల్ట్స్ విల్ బి కరెక్ట్, నాట్ ఎవ్రీ టైమ్. And the risk of that sampling is called sampling risk. The risk of that sampling is called sampling risk. ఏమంటారమ్మా దాన్ని? sampling risk. శాంప్లింగ్ రిస్క్ అంటారు. దాని టెక్నికల్ డెఫినేషన్ మనం తర్వాత చూద్దాం. ఓకేనా? సో ట్రెడిషనల్ చెక్కింగ్ని 100% చెక్కింగ్ అంటారమ్మా. ట్రెడిషనల్ చెక్కింగ్ని 100% చెక్కింగ్ అంటారు. ఓకేనా? మోడర్న్ చెక్కింగ్ని మోడర్న్ ఆర్ టెస్ట్ చెక్ ఆర్ శాంప్లింగ్ చెక్ ఇప్పుడు మనం ఫాలో అయ్యాలి. మోడర్న్ మెథడ్ ఆఫ్ చెక్కింగ్ని ఓకే టెస్ట్ చెక్ ఆర్ శాంప్లింగ్ చెక్ అంటారు. టెస్ట్ చెక్ ఆర్ శాంప్లింగ్ చెక్ అంటారు. టెస్ట్ చెక్ ఆర్ శాంప్లింగ్ చెక్. దీన్నే రొటీన్ చెక్కింగ్ అని కూడా అంటారు. రొటీన్ చెక్కింగ్ అని కూడా అంటారు. ఓకే సార్, రొటీన్ చెకింగ్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. టైం ఒకటి, కాస్ట్ ఒకటి. దాంతోపాటు రిపీటెడ్ రిజల్ట్స్ కూడా రీజన్. రిపీటెడ్ రిజల్ట్స్ సేమ్ రిజల్ట్స్ వస్తాయన్నమాట చెకింగ్లో. ఓకే, సో ఇందాక మనం అనాథరైజ్డ్ 30 అనుకున్నాము, ఆథరైజ్డ్ 70 అనుకున్నాం. మనం ఆడిట్ చేసేటప్పుడు 70 కూడా సేమ్ రిజల్ట్స్ వస్తాయి కదా? ఎస్ఆర్ను? సో అంటే నేను ఒక బిల్ చెక్ చేశాను, బాగానే ఉంది. రెండో బిల్ చెక్ చేశాను, బాగానే ఉంది. మూడో బిల్ చెక్ చేశాను, బాగానే ఉంది. సో అలాగా నేను ఎప్పుడు చెక్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. సో అలా వచ్చిన తర్వాత ఒక 70 బిల్స్ చెక్ చేశాను, 71st బిల్లు చెక్ చేయడం మానేస్తాను, సేమ్గా ఉన్నాయనుకుంటాను. సో అలాగా దానివల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. అలాగే సేమ్ రిజల్ట్స్ వస్తాయి, మోనోటమీగా ఉంటుంది, టైం వేస్ట్. ఓకేనా? మరి మోడర్న్ చెకింగ్లో టెస్ట్ చెక్ చేస్తాము. దానివల్ల టెస్ట్ చెకింగ్ వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి? శాంప్లింగ్ రిస్క్ వస్తుంది. సార్ మరి 100% చెకింగ్ నుంచి టెస్ట్ చెక్కి రావాలి అంటే మిస్టేట్మెంట్స్ తక్కువ ఉండేలా, అంటే శాంప్లింగ్ రిస్క్ తక్కువ ఉండేలా చూసుకోవాలంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఏమన్నా కంట్రోల్స్ పెట్టాలా? మిస్టేట్మెంట్స్ రాకుండా ఏం కంట్రోల్స్ పెట్టచ్చు? 100% చెకింగ్ బేస్ చేసుకుంటే బాగానే ఉంటుంది. 100% బదులు శాంపుల్ చెకింగ్కి రావాలి అంటే మిస్టేట్మెంట్స్ తక్కువ ఉండాలి సార్ను మనకు అనిపించాలి. మిస్టేట్మెంట్స్ తక్కువ ఉండాలి అని మనకు అనిపించాలి. అలా మనకు అనిపించాలంటే మనం ఇంటర్నల్గా ఎటువంటి మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి. అంతేనా? నో ఇంటర్నల్ మిస్టేక్స్. ఇంటర్నల్గా ఎటువంటి మిస్టేక్ జరగకుండా ఉంటే అప్పుడు మనకి ఆడిట్ శాంప్లింగ్ ఫాలో అవ్వచ్చు సార్ను. ఆడిట్ శాంప్లింగ్ ఫాలో అవ్వచ్చు. అండ్ బేస్డ్ ఆన్ దట్ మన శాంప్లింగ్ రిస్క్ కూడా ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. సో ఎలా 100% చెకింగ్ నుంచి టెస్ట్ చెకింగ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ఈ మిడిల్లో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ప్లేస్ ఇంటర్నల్ కంట్రోల్స్, ఎఫెక్టివ్ ఇంటర్నల్ కంట్రోల్స్. ఎఫెక్టివ్ ఏం పెట్టాలమ్మా? internal controls. If the internal controls are effective, the chances of occurring misstatement will become lower. Yes or no? ఇప్పుడు ఆ 70-30 అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ మధ్యలో ఇంటర్నల్ కంట్రోల్స్ లేవు కాబట్టి ఫైనల్ గా మనం చెక్ చేసేసరికి ఒక 30 అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ బయటపడ్డాయి. అదే
మధ్యలో ఒక ఇంటర్నల్ కంట్రోల్, ఒక స్క్రూటినీ పర్సన్ ఎవరైనా ఉన్నారనుకో, ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత అది పర్ఫెక్ట్ గా జరిగిందో లేదో చెక్ చేసి ఒక స్క్రూటినీ పర్సన్ ఉన్నాడు అనుకో, ఓకేనా, అప్పుడు అతను ఏం చేస్తాడు, he will verify each and every transaction and so that he will rectify the mistake. Yes or no? Yes, sir. అప్పుడు నేను ఇయర్ ఎండ్కి వచ్చిన తర్వాత అప్పటికే మిస్టేక్స్ అన్ని రెక్టిఫై ఉంటాయి. ఆ టెస్ట్ స్క్రూటినీ అనేది ఇంటర్నల్ కంట్రోల్, ఆ స్క్రూటినీ అనేది ఇంటర్నల్ కంట్రోల్. సో బై ఇంప్లిమెంటింగ్ దిస్ ఇంటర్నల్ కంట్రోల్స్ we can lower the chance of occurring misstatements, or if the misstatements are occurred, we can rectify them. ఒకటి స్క్రూటినీ, ఇక్కడ స్క్రూటినీ పర్సన్ ఉండడం వల్ల కింద వర్క్ చేసే పర్సన్ మిస్టేక్ చేయడు, ఒకటి మిస్టేక్ జరగకుండా ఉంటుంది. రెండు, స్క్రూటినీ పర్సన్ ఉండడం వల్ల జరిగిన మిస్టేక్ని రెక్టిఫై చేస్తాడు. సో ఇన్ బోత్ వేస్ ఎక్కువ ఇంటర్నల్ కంట్రోల్ ఉపయోగపడుతుంది. సో ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఆ డేటా నుంచి మనం శాంప్లింగ్ తీసుకుంటే అవర్ శాంప్లింగ్ రిస్క్ విల్ బి లో. సో అందుకనే ట్రెడిషనల్ ఆడిటర్స్ 100% చెకింగ్ నుంచి మోడర్న్ టెస్ట్ చెకింగ్కి వచ్చేటప్పుడు మీన్ వైల్ వాళ్ళు ఏం చేయాలంటే బ్రిడ్జ్ కింద దే హ్యావ్ టు ప్లేస్ ది ఇంటర్నల్ కంట్రోల్స్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్. సో by effective implementation of such internal controls, as an auditor we can reduce our sampling risk. అర్థమైందమ్మా? అర్థమైందా? Yes, sir. సో అది ఆడిట్ యొక్క ఇంట్రడక్షన్. సో శాంప్లింగ్ అంటే ఏంటి, సో ఆల్మోస్ట్ కాన్సెప్ట్ వచ్చింది మీకు, శాంప్లింగ్ అంటే ఏంటి అది. ఇంకోటి ఏంటంటే శాంపుల్ సైజ్ సెలెక్షన్ కూడా ఈ శాంప్లింగ్ రిస్క్, శాంపుల్ సైజ్ సెలెక్షన్ కూడా మన తీసుకోబోయే శాంపుల్ రిస్క్ మీద బేస్ అయి ఉంటుంది. సార్ ఇందక్కడ 100 పర్చేజెస్ అన్నారు, హౌ కమ్ వి అరైవ్ ఎట్ 10 పర్చేజెస్? 10 పర్చేజెస్ చెక్ చేయాలని మీకు ఎలా అనిపించింది? 20 తీసుకోవచ్చుగా, 30 తీసుకోవచ్చుగా, 40 తీసుకోవచ్చుగా, ఏమా? అది కూడా శాంపులే కదా. అది మీకు ఎలా అనిపించింది? దిస్ ఈస్ ఎ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ఆఫ్ అన్ ఆడిటర్. Based on the auditor's experience and the professional judgment, he can take the sample size. Okay, but మన వాళ్ళు ఏం చెప్తారంటే, యాజ్ పర్ ది స్టాండర్డ్ ఏం చెప్తారంటే, while selecting the sample, we need to use statistical methods. Statistical methods. సో ఆ స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే శాంపుల్ సైజ్ అనేది ప్రిసైజ్గా మన ఆడిట్ ఆబ్జెక్టివ్ని సాటిస్ఫై చేసే విధంగా శాంపుల్ సైజ్ని మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో అది చూద్దాం ఒకసారి ఏం చెప్తున్నాడో చూద్దాం. ఓకేనా? సో దీస్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ ట్రెడిషనల్ అప్రోచ్ వల్ల ఏమవుతుందంటే రొటీన్ చెకింగ్ వల్ల కాస్ట్ కన్జ్యూమింగ్ అండ్ టైం కన్జ్యూమింగ్. ఓకే, సో దాని బదులు మనం ఏం చేయాలంటే న్యూ మోడర్న్ అప్రోచ్లో ఫాలో అవ్వాలి. సో దానికి మనం ఏం చేయాలంటే ఇంటర్నల్ కంట్రోల్స్ని ప్లేస్ చేయాలి. సో by placing internal controls we can transform from the 100% checking to the audit checking, sample checking. ఓకేనా? సో దాంతో పాటు ఏమంటున్నాడంటే శాంప్లింగ్ చేసేటప్పుడు మన ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని శాంపుల్ చేయమని చెప్తున్నాడు శాంప్లింగ్ ఆడిట్ చేసేటప్పుడు. ఓకేనా? సో సార్ ఆడిటర్ శాంప్లింగ్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలా? ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళానమ్మా, ఈజ్ ఇట్ మ్యాండేటరీ దట్ ఐ నీడ్ టు ఫాలో శాంప్లింగ్ ఆర్ ఐ కెన్ గో విత్ 100% చెకింగ్? సార్ ఆప్షనల్ సార్. ఎస్, ఇట్ ఈస్ ఆప్షనల్. అది మాత్రం గుర్తుపెట్టుకున్నాము. శాంప్లింగ్ ఈజ్ ఆప్షనల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఆబ్లిగేటరీ.
obligatory. So as an auditor, it is up to my choice that whether I can take decision to go with the sampling or with the 100% checking. ఇంకా 100% చెకింగ్ అని చేసుకోవచ్చు, లేదంటే శాంప్లింగ్ అని వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఆబ్లిగేటరీ. స్టాండర్డ్ ప్రకారం SA 530 శాంప్లింగ్ అంటే ఏంటో చెప్తుంది. ఒకవేళ నువ్వు శాంప్లింగ్ తీసుకుంటే దానికి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలనే చెప్తుంది. ఇన్ ఆర్డర్ టు రిడ్యూస్ ది శాంప్లింగ్ రిస్క్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, శాంపుల్ సైజ్ ఎలా ఉండాలి, పాపులేషన్ ఎలా ఉండాలి అనేది చెప్తుంది అంతే. బట్ SA 530 వుడ్ నాట్ ఇన్సిస్ట్ మ్యాండేటరీ దట్ ఆడిటర్ షుడ్ గో ఫర్ ది శాంప్లింగ్. ఓకే, నెక్స్ట్. సో మనం శాంప్లింగ్ తీసుకునేటప్పుడు వి నీడ్ టు గో స్టాటిస్టికల్ థియరీ ఆఫ్ శాంప్లింగ్. స్టాటిస్టికల్ అప్రోచ్లో వెళ్తే మనకి శాంప్లింగ్ రిజల్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. నాన్ స్టాటిస్టికల్ శాంప్లింగ్లో వెళ్తే మనకి రిజల్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి సో దేర్ మే బి ఇంక్రీజ్ ఆఫ్ శాంప్లింగ్ రిస్క్. ఓకేనా? So let us go through the technical definition now. As per SA 530, what do you mean by auditing sampling? What do you mean by audit sampling? As per SA 530, Standard on Auditing 530, audit sampling refers to application of audit procedures to less than 100% of items within a population. అక్కడ కాగనమ్మ ఏం చదివారు చూడండి, ఏం చెప్పాడు చూడండి అక్కడ. Audit sampling refers to application of audit procedures to less than 100% of items within a population. సో అంటే మనం చెప్పుకున్నాం ఇది పాపులేషన్ అనుకుంటే మనం ఏం చేసాము, దాని నుంచి శాంపుల్ తీసాం. శాంపుల్ అంటే లెస్ దాన్ 100% ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ పాపులేషనేగా అర్థం. And for this less than 100% of items of population, we are applying audit procedures. We are applying audit procedures. Okay. So audit sampling refers to application of audit procedures to less than 100% of items within the population of audit relevance. Of audit relevance, such that all sampling units have a chance of selection. This is important point. Such that all sampling units must have a chance of selection. అంటే మన ఆడిట్ శాంపుల్ సెలెక్ట్ చేసేటప్పుడు పాపులేషన్లో ఉన్న అన్ని ఐటమ్స్కి కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండాలి. లైక్ మనం బయాస్గా ఆడిట్ శాంపుల్ సెలెక్ట్ చేయకూడదు. ఒక 100 పర్చేస్ ఉన్నాయమ్మా, ఓకేనా, 100 మన శాంపుల్ తీసుకునే ముందు 100లో ఏదైనా తీసుకునే ఛాన్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆడిట్ శాంప్లింగ్ అనేది బాగుంటుంది. అదే వాడు చెప్తున్నాడు, ఆల్ శాంప్లింగ్ యూనిట్స్ పాపులేషన్లో ఉండే దాన్ని, పాపులేషన్ ఇది పాపులేషన్ అనుకుంటే ఈ పాపులేషన్లో ఉన్న ఈ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని శాంప్లింగ్ యూనిట్స్ అంటారు. వాటిని శాంప్లింగ్ యూనిట్స్ అంటారు. ఇందాక మన ఎగ్జాంపుల్లో 100 పర్చేజెస్ని కలిపి ఏమంటారమ్మా? పాపులేషన్ అంటారు. ఒక పర్చేజ్ ఇన్వాయిస్ని ఏమంటారు? శాంప్లింగ్ యూనిట్. శాంప్లింగ్ యూనిట్ అంటారు. ఒక పర్చేజ్ ఇన్వాయిస్ని శాంప్లింగ్ యూనిట్ అంటారు. అందులో 10 ఇన్వాయిసెస్ బయటికి తీసాం కదా, ఆ 10 ఇన్వాయిసెస్ని ఏమంటారు? శాంప్లింగ్ యూనిట్. శాంపుల్ అంటారు. 10 ఇన్వాయిసెస్ని శాంపుల్ అంటారు. ఒక ఇన్వాయిస్ని శాంప్లింగ్ యూనిట్ అంటారు. 100 ఇన్వాయిసెస్ ని పాపులేషన్ అంటారు. ఓకేనా? అదే such that all sampling units in the population should have a chance of selection in order to provide the auditor with a reasonable basis on which to draw the conclusion about the entire population. About the entire population. ఆడిట్ శాంప్లింగ్ రిజల్ట్స్ ఎలా ఉండాలంట? శాంప్లింగ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్స్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ ప్రొవైడ్ ఏ రీజనబుల్ బేసిస్ ఆన్ విచ్ టు డ్రా కంక్లూజన్ అబౌట్ ది ఎంటైర్ పాపులేషన్. సో శాంప్లింగ్ రిజల్ట్స్ వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిజల్ట్స్ని మనం ఎంటైర్ పాపులేషన్కి ప్రొజెక్ట్ చేయగలిగేలా ఉండాలి.
డ్రా ది కంక్లూజన్ అబౌట్ ది పాపులేషన్. దాన్ని బట్టి మనం we will provide an opinion on the entire population. Okay. Then next one. The objective of the auditor when using audit sampling is to provide a reasonable basis for the auditor to draw the conclusion about the population from which the sample is selected. ఆడిటర్ శాంప్లింగ్ చేసేటప్పుడు ఆడిటర్ ఆబ్జెక్టివ్ ఎలా ఉంటుందంటే, ఓకే నేను ఈ 100 పర్చేజెస్ నుంచి 10 పర్చేజెస్ బయటికి తీశాను. సో ఈ 10 పర్చేజెస్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు అంటే, సో అన్ని ఈ 10 పర్చేజెస్లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా శాంపుల్ని రిప్రజెంట్ చేసే విధంగా, పాపులేషన్ని కరెక్ట్గా రిప్రజెంట్ చేసే విధంగా శాంపుల్ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అది వాడు ఆబ్జెక్టివ్. యాజ్ అన్ ఆడిటర్ నా ఆబ్జెక్టివ్ ఏంటంటే, నేను మళ్ళీ వేరే ఏం చెక్ చేయకుండా శాంపుల్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుని ఆ శాంపుల్లో వచ్చే రిజల్ట్స్ పాపులేషన్ని కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసుకునేలా ట్రై చేస్తాను. సో ఎప్పుడైతే నేను నా ఆబ్జెక్టివ్ అచీవ్ అవుతానో, సో దట్ నేను డ్రా చేసే కంక్లూషన్ ఏదైతే ఉంటుందో పాపులేషన్ మీద అది కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? సో at the end of the topic ఏంటంటే, we need to take the correct sample. మన శాంపుల్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో మనం డ్రా చేసే కంక్లూషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ బేస్డ్ ఆన్ దట్ కంక్లూషన్స్ మన ఒపీనియన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? సో మన ఒపీనియన్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో స్టాండర్డ్స్ ఒక ఆబ్జెక్టివ్ సాటిస్ఫై అయినట్టు. యాజ్ అన్ ఆడిటర్ మనం గుడ్ జాబ్ చేసినట్టు అనమాట. Okay, so this is about the basic definition. Now we are going to discuss about the meaning and characteristics of population. Populations గురించి ఏదో చెప్తున్నాడు. ఓకేనా? మనం శాంపుల్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేయాలి? పాపులేషన్ నుంచి కలెక్ట్ చేయాలి. ఒకవేళ పాపులేషన్లోనే సరిగ్గా లేదనుకో, మిస్టేక్స్ ఉన్నాయనుకో, పాపులేషన్ కరెక్ట్గా లేదు, ఓకేనా, 100 పర్చేజెస్ అమ్మా, ఇది మనకి వాళ్ళు ఇచ్చిన డేటా, కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చిన డేటా ఏంటంటే 100 పర్చేజెస్ ఇచ్చారు. ఇది మనం పాపులేషన్ అనుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే, జరిగిన 110 పర్చేజెస్ అయితే మనకిచ్చిన వాళ్ళు ఓన్లీ 100 పర్చేజెస్. దీంట్లో మళ్ళీ మనం 10 తీసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, మనకు వచ్చే రిజల్ట్స్ ప్రాజెక్ట్ చేస్తే అవి కరెక్ట్ అవుతాయా, రాంగ్ అవుతాయా? రాంగ్ అవుతాయి. ఎందుకంటే ద పాపులేషన్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ అండ్ కంప్లీట్. నాట్ కంప్లీట్. సో యాజ్ అన్ ఆడిటర్ we need to ensure that the population or the entire data provided to us should be complete in all aspects. And appropriateness. అంటే మనం ఏ ఆడిట్ ప్రొసీజర్ అయితే చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన డేటా మాత్రమే ఉండాలి. ఓకేనా? లైక్ ఇప్పుడు మనం పర్చేజెస్ వెరిఫై చేయాలనుకుంటున్నామమ్మా, మనకి ఇచ్చిన పాపులేషన్లో పర్చేజెస్ మాత్రమే ఉండాలి. ఓకేనా? అది కాకుండా వాళ్ళు ఆ పాపులేషన్లో సేల్స్ డేటా కూడా ఇంక్లూడ్ చేశారు. ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మిక్స్ అయి ఉంది ఆ డేటాలో. ఓకే, దాంట్లోంచి నేను ఒక 10 ఐటమ్స్ తీశాను. నేను వెరిఫై చేయాలనుకున్నదేమో పర్చేజెస్. నేను తీసుకున్న శాంపులింగ్లో ఏమేమి ఉన్నాయి? ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, పర్చేజెస్ ఉన్నాయి, సేల్స్ ఉన్నాయి, అదర్ డేటా కూడా ఉంది. నౌ కెన్ వి సే దట్ ద పాపులేషన్ ఈజ్ అప్రోప్రియేట్ నౌ? No, sir. కెన్ ఐ సే దట్ పాపులేషన్ ఇస్ అప్రోప్రియేట్? నో. అప్పుడు మనకి అది అప్రోప్రియేట్ పాపులేషన్ అవ్వదు. సో దీన్ని బట్టి మీకు క్లియర్గా
You could have understood what is a complete population and what is an appropriate population. What is an సార్ అవి సేల్స్ ఎక్స్పెన్స్ అయితే మనమే డిఫరెన్షియేట్ చేయగలం కదా సార్ అది మనం చెయ్యాలి, అదే చెప్తున్నాను. మనకి కావాల్సింది ఏంటనేది యాజ్ ఎన్ ఆడిటర్ మనం ఫస్ట్ మన పాపులేషన్ని డిఫైన్ చేసుకోవాలి. ఓకేనా? ఆ పాపులేషన్ ఎటువంటి ఏమన్నా ఉంటే మనం వాటిని ఎరాడికేట్ చేయాలని చెప్తున్నాను. వాటిని రిమూవ్ చేసి మనకు కావాల్సిన పాపులేషన్ మనం గ్యాదర్ చేసుకోవాలి. అవన్నీ ఉంటే కుదరదు. ఇట్ విల్ నాట్ బి కాల్డ్ యాజ్ అన్ అప్రోప్రియేట్ పాపులేషన్. సార్ నో? ఎస్ సార్. So as an auditor, we need to remove them. We need to remove them and we need to arrive at the appropriate population. అక్కడి నుంచి మనం శాంపుల్ తీసుకోవాలి. ఓకేనా? సో శాంప్లింగ్ నాట్ ఓన్లీ స్టార్ట్స్ విత్ ది మన ఆడిట్ సెలక్షన్, శాంప్లింగ్ యూనిట్ సెలక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ శాంప్లింగ్ అనేది డైరెక్ట్గా పాపులేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్ మేకింగ్ శాంప్లింగ్ వీ నీడ్ టు ఎన్షూర్ దట్ ద పాపులేషన్ ఈజ్ కంప్లీట్, అప్రోప్రియేట్నెస్ అండ్ రిలయబుల్. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఆడిట్ శాంప్లింగ్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది, రిలయబుల్గా ఉంటుంది. ఓకేనా? అలాగే అందులో ఎటువంటి కూడా ఫేక్ డేటా ఉండకూడదు. పాపులేషన్లో ఫేక్ డేటా ఉండకూడదు. ఫేక్ డేటా ఉంటే అప్పుడు ఏమవుతుంది? దానివల్ల కరెక్ట్ రిజల్ట్స్ రావు. షుడ్ బి రిలయబుల్. సో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పాపులేషన్స్ లైక్ ఇట్ షుడ్ బి కంప్లీట్. Population should be complete, appropriate and reliable. Appropriate and reliable. Appropriate and reliable. Okay. These are the characteristics of the population. Characteristics of the population. Next. Now we are going to learn about the శాంప్లింగ్ రిస్క్. ఆల్రెడీ మనకి శాంప్లింగ్ రిస్క్ గురించి బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ ఇచ్చాను కాబట్టి ఫస్ట్ వీ విల్ గో టు ది శాంప్లింగ్ రిస్క్. శాంప్లింగ్ రిస్క్ చెప్పండమ్మా. శాంప్లింగ్ రిస్క్ అంటే ఏమని చెప్పాను మీకు? మీ నార్మల్ టెర్మినాలజీలో, మామూలుగా మన లాంగ్వేజ్లో శాంప్లింగ్ రిస్క్ అంటే ఏం చెప్పాను మీకు? అంటే శాంపిల్ తీసుకున్న దాన్ని బట్టి కరెక్ట్ గా ప్రొజెక్షన్ అవ్వకపోవచ్చు, మనం డిరైవ్ అవ్వాలనుకున్న కంక్లూజన్స్ రాకపోవచ్చు. అంటే బికాస్ ఆఫ్ శాంప్లింగ్ అంటే 100% పాపులేషన్ చెక్ చేస్తే నాకు వచ్చిన రిజల్ట్స్, అలాగే శాంపుల్ చెక్ చేసి ప్రొజెక్ట్ చేసిన రిజల్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. The results of 100% checking and the results of sampling are different. And the risk arises because of difference between the 100% checking and sampling checking is called sampling risk. Antena? Yes or no? Yes sir. So go on. Sampling risk definition. The risk that auditor's conclusion based on a sample the risk that the auditor's conclusion based on a sample may be different from conclusion if the entire population were subject to audit the same procedures. అంటే శాంప్లింగ్కి అప్లై చేసిన 100% ఆడిట్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, ఇది పాపులేషన్, ఇది శాంపుల్కి అప్లై చేసిన ఆడిట్ ప్రొసీజర్సే 100% పాపులేషన్కి సేమ్ ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేస్తే రిజల్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి.
and because of the difference in the results, the risk erased will be called as sampling risk. Sampling risk. Sir, Mari, what is the effect of such sampling risk? What is the effect of such sampling risk? What is the effect of such sampling risk? Sampling risk వల్ల ఎఫెక్ట్ ఏంటి సార్? ఓకే, దీన్ని చెప్పండి. Inappropriate audit opinion. ఎస్, వెరీ గుడ్. ఎస్, వెరీ గుడ్. ఇన్అప్రోప్రియేట్ ఆడిట్ ఒపీనియన్. మన రిజల్ట్స్ తప్పు అవుతాయి. ఎప్పుడైతే మన రిజల్ట్స్ తప్పు అయినాయో మనం ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఇచ్చేసాం మనం, కానీ యాక్చువల్లీ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ కాదు. ఓకేనా? సో అంటే ఎర్రోనియస్ కంక్లూజన్స్. ద ఎఫెక్ట్ ఈస్ we will draw erroneous conclusions. We will draw erroneous conclusions. అంటే మన కంక్లూజన్ రాంగ్ అయి ఉంటుంది, ఎర్రర్ అయి ఉంటుంది, because of this sampling risk. That is why the auditor should try to select the sample size such that the sample risk will be maximum lower. మనం తీసుకునే శాంపుల్, మనం అజ్యూమ్ మనం టేక్ చేసే శాంపుల్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉండేలా చూసుకోవాలి. మన శాంప్లింగ్ రిస్క్ ఎంత తక్కువ ఉంటే మన ఒపీనియన్ అంత అప్రోప్రియేట్ గా ఉంటుంది. If the sample risk is increasing, our opinion is not appropriate. ఓకేనా? సో కంక్లూజన్స్ వస్తాయన్నమాట, ఎర్రోనియస్ కంక్లూజన్స్. ఓకేనా? సో దీన్నే మనం 2 టైప్స్ గా క్లాసిఫై చేస్తే రిస్క్ ఆఫ్ ఓవర్ రిలయన్స్ అండ్ రిస్క్ ఆఫ్ అండర్ రిలయన్స్ అంటారు. రిస్క్ ఆఫ్ ఓవర్ రిలయన్స్ అండ్ రిస్క్ ఆఫ్ అండర్ రిలయన్స్ అంటారు. రిస్క్ ఆఫ్ ఓవర్ రిలయన్స్ అండ్ రిస్క్ ఆఫ్ అండర్ రిలయన్స్. ఓకే, అంటే ఏంటి? శాంప్లింగ్ రిజల్ట్స్ వచ్చినాయమ్మా. శాంప్లింగ్ రిజల్ట్స్లో 30% మిస్టేక్స్ ఉన్నాయి, 70% కరెక్ట్ ఉంది. ఓకేనా? సో నేనేమనుకుంటానంటే 30% మిస్టేక్స్ ఉన్నాయంటే మేబీ పాపులేషన్ మొత్తం మిస్టేక్స్ అయి ఉండొచ్చేమో, లేకపోతే అసలు 10% వచ్చింది నాకు మిస్టేక్స్. శాంప్లింగ్ రిస్క్లో 10% మిస్టేక్స్ వచ్చాయి. నేనేమనుకుంటాను, పాపులేషన్లో 10% మిస్టేక్స్ ఉన్నాయేమో అనుకుంటాను. ఓకేనా? సో ఇట్ డిపెండ్స్ అపాన్ దాన్ని రిస్క్ ఆఫ్ ఓవర్ రిలయన్స్ అండ్ రిస్క్ ఆఫ్ అండర్ రిలయన్స్ అంటారు. అంటే కంట్రోల్స్ ఎఫెక్టివ్గా ఉన్నాయి. రిస్క్ ఆఫ్ ఓవర్ రిలయన్స్, కంట్రోల్స్ ఎఫెక్టివ్గా లేదు, యాక్చువల్లీ దే ఆర్ నాట్ ఎఫెక్టివ్. Actually they are not effective. But we feel that they are effective. యాక్చువల్గా కంట్రోల్స్ ఎఫెక్టివ్గా లేవు, ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్గా లేవు. కానీ మనం ఏమనుకుంటామంటే దాన్ని ఎర్రోనియస్ కంక్లూజన్ అంటారు. మనం ఏమనుకుంటామంటే కంట్రోల్స్ ఎఫెక్టివ్గా ఉన్నాయనుకుంటాం. ఎప్పుడైతే కంట్రోల్స్ ఎఫెక్టివ్గా ఉన్నాయనుకుంటామో మన చెకింగ్ కూడా అంత చేయము. ఓకేనా? శాంప్లింగ్ రిజల్ట్స్ని పర్ఫెక్ట్గా నమ్ముతాం. అప్పుడు ఏమవుతుంది? క్వాలిటీ తగ్గిపోతుంది, లో క్వాలిటీ. మన ఆడిట్లో క్వాలిటీ ఉండదు. ఓకేనా? ఇన్అప్రోప్రియేట్ ఒపీనియన్ వస్తుంది, దీనివల్ల ఇన్అప్రోప్రియేట్ ఒపీనియన్ వస్తుంది. అనమాట. లో క్వాలిటీ అండ్ ఇన్అప్రోప్రియేట్ ఒపీనియన్. ఓకే, నెక్స్ట్ మిస్స్టేట్మెంట్స్ గురించి వద్దాం. మిస్స్టేట్మెంట్. ఓకేనా? మిస్స్టేట్మెంట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ మిస్స్టేట్మెంట్స్. యాక్చువల్లీ దేర్ ఆర్ మిస్స్టేట్మెంట్స్.
There are misstatements. But we feel that there are no misstatements. There are no misstatements. Because of results of sample. Because of results of sample. Because of results of sample. ఓకేనా, దీన్నే రిస్క్ ఆఫ్ ఓవర్ రిలయన్స్ అండ్ రిస్క్ ఆఫ్ అండర్ రిలయన్స్ అని అంటారు. అంటే ఏంటి, కంట్రోల్స్ ఎఫెక్టివ్గా లేవు. యాక్చువల్లీ కంట్రోల్స్ అసలు లేవు. ఇప్పుడు లైక్ ఎంప్లాయీస్ అటెండెన్స్ చూస్తున్నాను నేను, ఎంప్లాయీస్ టైంకి వస్తున్నారా లేదా అనేది చూస్తున్నాను. ఓకేనా, వాళ్ళు ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నాను. ఒక 4 ఎంప్లాయీస్ లాగిన్ చెక్ చేశాను. ఆ 4 ఎంప్లాయీస్ కూడా టైంకే వచ్చారు, విత్ ఇన్ ద టైం. నేనేమనుకుంటాను, ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్గా ఉన్నాయనుకుంటానా లేవనుకుంటానా? ఎఫెక్టివ్గా ఉన్నాయనుకుంటాను. కానీ ఆ ఆఫీస్లో 14 మంది ఉన్నారు, అందులో నేను 4 సెలెక్ట్ చేశాను. ఆ 4 కూడా విత్ ఇన్ టైంకి వచ్చారు. ఆ రిమైనింగ్ 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ టైంకి రావట్లేదు. వాళ్ళ లాగిన్స్ నేను చెక్ చేయలే. ఎందుకు? నేను ఆడిట్ శాంప్లింగ్ వెళ్ళాను. ఎస్ఆర్ నో? నేను ఆడిట్ శాంప్లింగ్ వెళ్తే 4 తీసుకున్నాను. ఆ 4 చెక్ చేస్తే వాళ్ళు టైంకి వచ్చారు. వాట్ ఐ మే ఫీల్ చెప్పండి? I may feel that internal controls are very effective. Yes or no? Yes, sir. But actually, do they are effective there? No, sir. No. They are not effective. నేనేమనుకుంటాను, సో 4 పర్ఫెక్ట్గా టైంకి వచ్చారు కాబట్టి ఈ ఆర్గనైజేషన్లో ఇంటర్నల్ కంట్రోల్స్ అన్ని ఎఫెక్టివ్గా ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్గా ఉంటాయో ద మిస్టేట్మెంట్స్, అక్రింగ్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ అనేవి హైగా ఉంటుంది అనుకుంటానా లోగా ఉంటుంది అనుకుంటానా? లోగా ఉంటుంది అనుకుంటాను. ఐ మే ఫీల్ దట్. సో ఆ కంక్లూజన్ అనేది కరెక్టా ఎర్రోనియస్ కంక్లూజనా? ఎర్రోనియస్ కంక్లూజన్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఎర్రోనియస్ కంక్లూజన్ మై ఒపీనియన్ విల్ గెట్ inappropriate opinion. ఓకే, సో అదే లో క్వాలిటీ, దానివల్లే లో క్వాలిటీ ఆడిట్ వస్తుంది. ఎందుకు ఇదంతా ఎక్కడ జరిగింది? ఈ లోపం అంతా ఎక్కడ జరిగింది? శాంప్లింగ్ సైజ్. మన శాంపుల్ తీసుకున్నాం కదా 4 శాంప్లింగ్ లో మిస్టేక్ జరిగింది. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ అలాగే మిస్టేట్మెంట్స్. సో ఇందాక నేను పర్చేజెస్ తీసుకున్నాను. సో నాకు 10 పర్చేజెస్ నేను చేశాను. అందులో ఒకటే మిస్టేట్మెంట్ వచ్చింది అనుకుందాం. సమ్ అమౌంట్ రాంగ్ ఏదో ఉంది, మిస్టేట్మెంట్ వచ్చింది అనుకుందాం. 9 కరెక్ట్ వచ్చినాయి. ఓకేనా? బట్ మిగతా 90 పర్చేజెస్లో చూస్తే 80 మిస్టేక్స్ ఉన్నాయి, 10 కరెక్ట్ ఉన్నాయి. ఇవి యాక్చువల్గా ఓకేనా, 80 మిస్టేక్స్ ఉన్నాయి, 10 కరెక్ట్ ఉన్నాయి. బట్ నేను శాంప్లింగ్ రిస్క్ ని ప్రొజెక్ట్ చేశాను అనుకో, ప్రొజెక్టెడ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి చెప్పండి మీరు? మిస్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నట్టు? ప్రొజెక్టెడ్ 9 మిస్టేక్స్ ఉన్నట్టు సార్. 9 మిస్టేక్స్ ఉన్నట్టు. 9 మిస్టేక్స్, 81 కరెక్ట్. ఇప్పుడు చెప్పండి అమ్మ, రిజల్ట్స్ తారుమారైనా అవలేదా? ఎస్ సార్, అయింది సార్. యాక్చువల్లీ 80 మిస్టేక్స్, బట్ ప్రొజెక్షన్ చేస్తే 81 కరెక్ట్. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. దట్ ఈస్ ద, అంటే ఇప్పుడు ఏంటి మిస్టేట్మెంట్స్? ఎస్, యాక్చువల్లీ దేర్ ఆర్ మిస్టేట్మెంట్స్, అండ్ బికాస్ ఆఫ్ మై
రిస్క్ ఆఫ్ అండర్ రిలయన్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు రిస్క్ ఆఫ్ ఓవర్ రిలయన్స్. ఇప్పుడు మీరు చెప్పండి దీనికి ఎట్లా ఉంటుందో. కంట్రోల్స్ నేనేం ఫీల్ అవుతాను? ఎఫెక్టివ్ గా లేవని అనుకో. ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి. కంట్రోల్స్ ఆర్ లెస్ ఎఫెక్టివ్. కంట్రోల్స్ ఆర్ ఎఫెక్టివ్. ఇంటర్నల్ కంట్రోల్స్ ఆర్ ఎఫెక్టివ్ యాక్చువల్లీ, బట్ నేనేం ఫీల్ అవుతాను? నాట్ ఎఫెక్టివ్ అని. Yes, I may feel that the controls are not effective. I may feel that the controls are not effective. ఎప్పుడైతే కంట్రోల్స్ ఎఫెక్టివ్గా ఉన్నా సరే ఎఫెక్టివ్గా లేవని నేను ఫీల్ అవుతున్నానో, నేను తక్కువ చెక్ చేస్తానా ఎక్కువ చెక్ చేస్తానా? ఎక్కువ చెక్ చేస్తారు సార్. ఎక్కువ చెక్ చేస్తాను. బికాజ్ యాజ్ అన్ ఆడిటర్ నా ఆబ్జెక్టివ్ ఏంటి? శాంప్లింగ్ రిస్క్ని తగ్గించుకోవాలి. సార్ నో? ఎస్ సార్. సో దానివల్ల నా ఫీలింగ్ ఏంటంటే కంట్రోల్స్ ఎఫెక్టివ్గా ఉన్నా సరే ఎఫెక్టివ్గా లేవు అని నేను అనుకుంటాను. ఓకేనా? సో దాని ప్రకారం ఏమవుతుందంటే దీన్నే రిస్క్ ఆఫ్ అండర్ రిలయన్స్ అంటారు. మిస్స్టేట్మెంట్స్ యాక్చువల్లీ ఏమీ లేవు. యాక్చువల్లీ నో మిస్స్టేట్మెంట్స్. యాక్చువల్లీ దేర్ ఆర్ నో మిస్స్టేట్మెంట్స్. సో డేటా చెక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేనేమనుకుంటుంటే ఏమో ఉన్నాయేమో, మిస్స్టేట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయేమో అని ఫీల్ అవుతాను. ఓకేనా? సో దాట్ ఎప్పుడైతే నేను మిస్స్టేట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయని ఫీల్ అవుతానో నేనేం చేస్తానమ్మా, ఎక్కువ చెక్ చేస్తాను. శాంపుల్ సైజ్ పెంచుతాను, లేదంటే ఐ మే గో ఫర్ టెస్ట్. శాంపుల్ సైజ్ పెంచుతాను, లేదంటే ఎక్కువ చెక్ చేస్తాను. ఎస్ఆర్నో? దీనివల్ల ఏమవుతుంది? ఎఫెక్టివ్నెస్ దెబ్బతింటుంది. ఆడిట్ ఎఫెక్టివ్నెస్ అనేది దెబ్బతింటుంది. ఎక్కువ చెక్ చేస్తాను అనమాట. ఓకే. సో అది దీస్ ఆర్ కాల్డ్ శాంప్లింగ్ రిస్క్. దీస్ ఆర్ కాల్డ్ శాంప్లింగ్ రిస్క్. రిస్క్ ఆఫ్ ఓవర్ రిలయన్స్ అండ్ రిస్క్ ఆఫ్ అండర్ రిలయన్స్. ఓకేనా? ఆ మిస్స్టేట్మెంట్స్ నే టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటారు. అలాగే మనం కింద మనం ఏం చెక్ చేసాము మిస్స్టేట్మెంట్స్, ఆ మిస్స్టేట్మెంట్స్ ని టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటారు. ఓకేనా? అలాగే మనం అటెండెన్స్ కంట్రోల్స్ ఇవన్నీ చెక్ చేసాం, వాటిని టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటారు. టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటారు. ఓకేనా? సో లెట్ us go through the definition now. The risk that auditor's conclusion based on sample may be different from conclusion if the entire population were subjected to the same audit procedures. Okay. That sampling risk can be lead to, because of sampling risk can be lead to two types of erroneous conclusions. Conclusions erroneous గా ఉంటాయి, and they are two types. మనం డివైడ్ చేసాం. First of all, we will go for the risk of over reliance and risk of under reliance next. Okay. సో ఇప్పుడు టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ గురించి చెప్తున్నాడు. In the case of test of controls, that controls are more effective. Controls are more effective than they are actually. ఓకేనా? యాక్చువల్గా ఉన్న దానికన్నా కంట్రోల్స్ ఎక్కువగా ఉన్నాయని ఫీల్ అవుతాం అనమాట. ఓకే, ఇది ఇంటర్నల్ కంట్రోల్స్ గురించి. నెక్స్ట్, ఆర్ ఇన్ ది కేస్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్. ఇప్పుడు టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ గురించి చెప్తున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, that a material misstatement does not exist, but actually it does. మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఉన్నా సరే మెటీరియల్ మిస్స్టేట్మెంట్ లేదేమో అనుకుంటాను. అదే నా ఎరోనియస్ కంక్లూజన్. ఓకే, సో ఇవి రిస్క్ ఆఫ్ ఓవర్ రిలయన్స్ అంటారు. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ఇన్ ది కేస్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్, దట్ కంట్రోల్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ దెన్ దే ఆర్ యాక్చువల్లీ. అంటే ఏంటి? కంట్రోల్స్ ఎఫెక్టివ్గా లేకపోయినా కంట్రోల్స్ ఎఫెక్టివ్గా ఉన్నాయి అనుకుంటాను. ఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, దట్ ఏ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, బట్ వెన్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఎగ్జిస్ట్. దట్ మీన్స్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఉన్నా సరే లేవని ఫీల్ అవుతాను. దీని గురించి ఏం చెప్తున్నారో చూడండి. ద ఆడిటర్ ఈస్ ప్రైమరీలీ కన్సర్న్డ్ విత్ దిస్ టైప్ ఆఫ్ ఎరోనియస్ కంక్లూజన్ బికాస్ ఇట్ ఎఫెక్ట్స్ ది ఆడిట్ ఎఫెక్టివ్నెస్ and is more likely to lead to an inappropriate audit opinion. దీనివల్ల ఆడిట్ ఎఫెక్టివ్నెస్ పోతుంది, అలాగే దీనివల్ల ఇన్అప్రోప్రియేట్ ఆడిట్ ఒపీనియన్ వస్తుంది. అసలు ఆడిట్ చేసిన ఉపయోగమే ఉండదన్నమాట.
So risk of over reliance is more dangerous than risk of under reliance. Yes or no? అంతే Yes, కదా, sir. risk of over reliance is more dangerous than risk of under reliance. నెక్స్ట్ రిస్క్ ఆఫ్ అండర్ రిలయన్స్ గురించి చెప్తాడు. In the case of test of controls, the controls are less effective than they are actually are. Or in the case of test of details, that a material misstatement exists when in fact it does not. మెటీరియల్ మిస్టేట్మెంట్ లేకపోయినా మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉంది అని ఫీల్ అవుతాడు. కంట్రోల్స్ ఎఫెక్టివ్గా ఉన్నా కంట్రోల్స్ ఎఫెక్టివ్గా లేవు అని ఫీల్ అవుతాడు ఆడిటర్. అండ్ బికాస్ ఆఫ్ దట్ రిజల్ట్స్ ఆఫ్ శాంపుల్. ఓకే, దిస్ టైప్ ఆఫ్ ఎరోనియస్ కంక్లూజన్ affects the audit efficiency as it usually lead to additional work అంతే కదమ్మా. సెకండ్ కేసులో మనం ఏం చేస్తాం, ఎక్కువ చెక్ చేస్తే ఏమవుతుంది, వర్క్ పెరిగిపోతుంది. మనకి వర్క్ పెరిగితే మళ్ళీ టైం కన్జ్యూమింగ్, కాస్ట్ ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. ఓకే సార్, నో Yes, sir. Yes, sir. this is about the sampling risk. అసలు శాంప్లింగ్ రిస్క్ రావడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ శాంప్లింగ్ రిస్క్? కంట్రోల్ ఎఫెక్టివ్ గా లేదు సార్. మనం ఆడిట్ ప్రొసీజర్స్ పాపులేషన్ మీద అప్లై చేయకుండా శాంపుల్ మీద అప్లై చేసాము కాబట్టి శాంప్లింగ్ రిస్క్ వచ్చింది. అర్థమైందా? ఓకే, మనం 100% చెకింగ్ చేస్తే శాంప్లింగ్ రిస్క్ వస్తుందా? No, sir. నో సార్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ శాంప్లింగ్ రిస్క్. ఓకే, 100% చెకింగ్ చేస్తే శాంప్లింగ్ రిస్క్ అనేది రాదు. బికాస్ వీ అడాప్టెడ్ ఏ శాంపుల్ అండ్ సచ్ శాంపుల్ రిజల్ట్స్ may not represent the population exactly. That is why there is a chance of happening sampling risk. శాంపుల్ ఎప్పుడు కూడా పాపులేషన్ ని సరిగ్గా రిప్రజెంట్ చేయలేదనుకో, అప్పుడే మనకి శాంప్లింగ్ రిస్క్ అనేది అరైజ్ అవుతుంది. శాంపుల్ ఇప్పుడు పాపులేషన్ ని ఎగ్జాక్ట్ రిప్రజెంట్ చేసింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, మన రిజల్ట్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి, శాంప్లింగ్ రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎస్ఆర్ను Yes, sir. అంతే కదమ్మా. శాంపుల్ పర్ఫెక్ట్ గా ఉంటే శాంప్లింగ్ రిజల్ట్స్ ని మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు పాపులేషన్ ని కరెక్ట్ గా రిప్రజెంట్ చేస్తుంది అనుకో, సో దాని ప్రకారం మనకి శాంప్లింగ్ రిస్క్ అనేది తక్కువ వస్తుంది. శాంపుల్ సరిగ్గా లేకపోతే శాంప్లింగ్ రిజల్ట్స్ మనం పాపులేషన్ కి సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేము, అలాగే ఆ రిజల్ట్స్ చేసిన రిజల్ట్స్ రాంగ్ వస్తాయి. దానివల్ల మనకి శాంప్లింగ్ రిస్క్ అరైజ్ అవుతుంది. ఓకేనా? సో శాంప్లింగ్ రిస్క్ రాకుండా ఉండాలంటే మెయిన్ మనం ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి? శాంపిల్ తీసుకునేటప్పుడు ఎస్, శాంపుల్ సెలెక్ట్ చేసేటప్పుడు, at the time of selection of sample. That is why it is better to follow statistical sampling methods. ఓకేనా? సో అది దానికి రిఫరెన్స్ ఇక్కడ వస్తుంది, స్టాటిస్టికల్ మెథడ్స్. ఓకేనా? సో in order to reduce sampling risk, we need to use statistical sampling techniques. Okay, so now let us see what are statistical sampling methods. An approach to sampling that has the following characteristics. అంటే మనం శాంపుల్ చేసేటప్పుడు అంటే స్టాటిస్టికల్ శాంప్లింగ్ గురించి చెప్తున్నాడు. మనం స్టాటిస్టికల్ శాంప్లింగ్ ఎలా చేయాలి అంటే, an approach to sampling that has the following characteristics, like random selection of the sample items.
అంటే శాంపుల్ ఐటమ్స్ని ఓకేనా మనం ఎలా సెలెక్ట్ చేయాలంటే చాలా ర్యాండమ్గా సెలెక్ట్ చేయాలి. అంటే బయాస్డ్గా కాకుండా ఓకేనా సెలెక్టివ్గా కాకుండా చాలా ర్యాండమ్గా సెలెక్ట్ చేయాలి. అప్పుడే మనం ఆ శాంప్లింగ్ అనేది పాపులేషన్ ఎగ్జాక్ట్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ అండ్ ద యూజ్ ఆఫ్ ప్రాబబిలిటీ థియరీస్ ఫర్ శాంపుల్ సెలెక్షన్ కాదు, ఫర్ ఎవాల్యుయేటింగ్ ది శాంపుల్ రిజల్ట్స్ including measurement of sampling risk. అంటే స్టాటిస్టికల్ శాంప్లింగ్ ఎలా ఉంటుందంట? ర్యాండమ్ సెలెక్షన్ చేస్తాం సార్. దానిలో ర్యాండమ్ సెలెక్షన్ చేస్తాము. ఆ వచ్చిన రిజల్ట్స్ లో ఎలా ఎవాల్యుయేట్ చేస్తాము? యూజింగ్ ప్రాబబిలిటీ థియరీస్. సో దట్ ఈస్ కాల్డ్ స్టాటిస్టికల్ sampling. This is more scientific as it involves the use of laws of probability. మా ప్రాబబిలిటీ గురించి మీరు నేర్చుకున్నారుగా, ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నారా ప్రాబబిలిటీ గురించి? ఫౌండేషన్ లో సార్. ఓకే, ఐ మీన్ ఇంటర్మీడియట్ మీన్స్ +2. Yes, sir. We have probabilities, బట్ అన్ఫార్చునేట్లీ ఆ టైంలో మనకి ప్రాబిలిటీ అంటే ఏంటో తెలియదు. తర్వాత మనకి ఫౌండేషన్ లో ప్రాబిలిటీ నేర్చుకున్నారా? సో మ్యాక్సిమం ఆ థియరీస్ ఇవి ఉంటాయి కదమ్మా, ఎన్సిఆర్ అవన్నీ ఫార్ములాస్ ఉంటాయి కదా. సో అవన్నమాట బేస్ చేసుకుని మనం చేస్తే సో ద రిజల్ట్స్ వుడ్ బి మోర్ బెనిఫిషియల్. నౌ సో దీనివల్ల ఏమవుతుందంటే శాంపిల్ సైజ్ అనేది పెర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే పాపులేషన్ని ఇంకో నేమ్తో కూడా పిలుస్తారు, యూనివర్స్ అంటారు. యూనివర్స్ అన్న పాపులేషన్ అన్న ఒకటే, ఓకేనా. సో యూనివర్స్ని ఎగ్జాక్ట్ రిప్రజెంట్ చేస్తుంది, ఆర్ పాపులేషన్ ఎగ్జాక్ట్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ స్టాటిస్టికల్ శాంప్లింగ్ వల్ల ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 100 పర్చేజెస్ ఉంటే నేను 10 పర్చేజెస్ని సెలెక్ట్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ టైం 200 పర్చేజెస్ ఉన్నాయి, ఓకేనా. నేను ఇప్పుడు ఎన్ని శాంపుల్ తీసుకోవాలి చెప్పండి? 20 అని మీది. కానీ ఇఫ్ యూ ఫాలో statistical sampling, our sample size will remain same. అంటే 200 పర్చేజెస్ ఉన్నా సరే మనం ఏం చేస్తాం? 10 తీసుకుంటాం. అది ఎందుకంటే ఆ ప్రాబబిలిటీస్ థియరీ యూజ్ చేయడం వల్ల దాని యూజ్ అదే ఆ ప్రాబబిలిటీస్ థియరీ యూజ్ చేయడం వల్ల, ఓకేనా. సో దానివల్ల ఏమవుతుందంటే శాంపుల్ సైజ్ విల్ నాట్ ఇంక్రీజ్ ఆర్ రెడ్యూస్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ రెడ్యూసింగ్ ఇన్ ది పాపులేషన్, ఓకేనా. స్టేబుల్ గా ఉంటుంది. మనం ఏదైతే సెట్ చేసుకుంటామో అదే స్టేబుల్ గా ఉంటుంది. అలాగే రిస్క్ అనేది పర్ఫెక్ట్ గా క్యాల్కులేట్ చేస్తుంది. మనకి ఏదైతే రిస్క్ మనం అజ్యూమ్ చేసుకోవాలనుకుంటున్నామో యాజ్ అన్ ఆడిటర్, మన ఆడిట్ రిస్క్ ఏదైతే ఉంటుందో ఆడిట్ రిస్క్ దాన్ని మనం ఫిక్స్ చేసి పెట్టుకుంటాం కాబట్టి, సో ఇక్కడ ఆడిట్ శాంప్లింగ్ వల్ల మనకు వచ్చే రిస్క్ ఏంటనేది ఎగ్జాక్ట్ గా క్యాల్కులేట్ చేసుకుని మన ఆడిట్ రిస్క్ కి ఇక్కడ శాంపుల్ రిస్క్ కి మనం కంపేర్ చేసుకోగలం. ఆడిట్ రిస్క్ అండ్ శాంపుల్ రిస్క్ ని మనం కంపేర్ చేసుకుని సో మ్యాక్సిమం శాంపుల్ రిస్క్ అనేది ఆడిట్ రిస్క్ కన్నా తక్కువ ఉండేలా చూసుకోగలం. అండ్ బికాస్ వి ఫాలో స్టాటిస్టికల్ శాంప్లింగ్, ఓకేనా. సో ఇలా ప్రాబబిలిటీస్ థియరంలో ప్రాబబిలిటీస్ యూజ్ చేసి శాంపుల్ సెలెక్ట్ చేస్తే శాంపుల్ అనేది మోర్ రిలయబుల్గా ఉంటుంది, మోర్ రిలయబుల్ అండ్ మోర్ ఆబ్జెక్టివ్గా ఉంటుంది. మోర్ ఆబ్జెక్టివ్ అంటే మనకి కావాల్సిన శాంపుల్ ఆడిట్ రిజల్ట్స్ని తీసుకొచ్చే విధంగా ఉంటుంది అని చెప్తున్నాడు, ఓకేనా. సో శాంప్లింగ్ రిజల్ట్స్ ఇలా ప్రాబబిలిటీ యూజ్ చేసుకుని లేదంటే స్టాటిస్టికల్ శాంప్లింగ్ యూజ్ చేసుకుని మనం శాంపుల్ సైజ్ డిరైవ్ చేసి దాని ద్వారా వచ్చిన రిజల్ట్స్లో
రిస్క్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, క్యాలిక్యులేటెడ్ రిస్క్ అండ్ కరస్పాండింగ్ ప్రిసిషన్. ప్రిసిషన్ ఇస్ నథింగ్ బట్ శాంప్లింగ్ ఎర్రర్. శాంప్లింగ్ ఎర్రర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్. అలాగే లార్జ్ డేటా ఉన్నప్పుడు కూడా మనం బై హ్యాండ్ పిక్ చేయడం కష్టం. లార్జ్ డేటా ఉందమ్మా, హ్యూజ్ ఎనార్మస్ డేటా ఉంది పెద్ద పెద్ద కంపెనీస్ లో, అప్పుడు మనం బై హ్యాండ్ పిక్ చేయడం కుదురుతుందా? శాంపుల్ సెలెక్షన్ No, sir. కుదరదు. సో అటువంటిప్పుడు కూడా యూజింగ్ దిస్ స్టాటిస్టికల్ శాంప్లింగ్ మనం శాంపుల్ సైజ్ అనేది అరైవ్ అవ్వచ్చు. అది ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ స్టాటిస్టికల్ శాంప్లింగ్. ఓకే, దెన్ దేర్ ఈస్ ఆల్సో అనదర్ అప్రోచ్ కాల్డ్ నాన్ స్టాటిస్టికల్ శాంప్లింగ్. Okay, this is quietly exactly an opposite to statistical sampling. Okay, ఇందులో ప్రాబబిలిటీస్ థియరం యూజ్ చేయడం ఉండదు, అలాగే ర్యాండమ్ సెలెక్షన్ ఉండదు. ఓకే అన్న. సో బేస్డ్ ఆన్ ది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద, నా ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద, నాకు నా ఆడిట్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను పర్టికులర్ కంపెనీకి వెళ్ళా. ఓకే, ఒక 10 years నుంచి నేను మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నానమ్మా, ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాను. వాళ్ళ అకౌంట్స్ చేస్తున్నాను, వాళ్ళని ఆడిట్ చేస్తున్నాను. లాస్ట్ 10 years నుంచి కూడా ఫుట్వేర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా నా దగ్గరే ఆడిట్ చేయించుకుంటున్నాయి. కొత్తగా ఒక ఫుట్వేర్ ఇండస్ట్రీ వచ్చింది, ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరర్ వచ్చారు, వాళ్ళకి నేను ఆడిట్ చేయాలి, కొత్త క్లయింట్ వచ్చారు. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ నేను ఆడిట్ శాంపుల్ ఈజీగా సెలెక్ట్ చేయగలనుగా సార్? నో. Yes, sir. Because I have been engaged in the same engagements, same audit అనేది నేను ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి చేస్తున్నాను. సో బేస్డ్ ఆన్ మై ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ వాళ్ళు మిస్టేక్ చేస్తారు, ఎక్కడ ఇన్వాయిసింగ్ తప్పు చేస్తారు అనేది నాకు తెలుస్తుంది. సో దాన్ని నాన్ స్టాటిస్టికల్ శాంప్లింగ్ అంటారు. ఓకేనా? సో ఇది సింపుల్ కాబట్టి ఎప్పటి నుంచో ప్రివేలెంట్ గా ఉంది. సో ఇప్పుడు మనం కొత్తగా ఆడిటర్స్ వచ్చి మనం స్టాటిస్టికల్ శాంప్లింగ్ చేయండి, ప్రాబబిలిటీస్ థియరం ని యూజ్ చేయండి అంటే మనకి ఇక్కడ వస్తుందమ్మా సార్. సో అది లార్జ్ కంపెనీస్ కి చేసినప్పుడు ఎస్, లార్జ్ డేటాకి చేసినప్పుడు ఎస్, ఇట్ విల్ బి బెనిఫిషియల్ if you use the probabilities. But if you are auditing a less data, it is better to use non-statistical sampling, and that should be backed up by the knowledge and professional experience. Okay na? Adhainamma both statistical and non-statistical ante ento. Yes, sir. And there was an error. ఇందాక మీకు ఎర్రర్స్ గురించి చెప్పేటప్పుడు ఓన్లీ శాంప్లింగ్ ఎర్రర్ గురించి చెప్పాను. అలాగే ఇప్పుడు నాన్ శాంప్లింగ్ రిస్క్ కూడా ఉంటుంది. నాన్ శాంప్లింగ్ రిస్క్ అంటే ఇది శాంపుల్ కి సంబంధించింది కాదు, దీనికి శాంపుల్ కి అసలు సంబంధమే ఉండదు. శాంపుల్ సైజు, శాంపుల్ సెలక్షన్ వల్ల వచ్చిన రిస్క్ దాన్ని శాంప్లింగ్ రిస్క్ అంటారు, అది వదిలేసేయండి. ఇక్కడ వచ్చే రిస్క్ నాన్ శాంప్లింగ్ రిస్క్ ఏదైతే ఉందో అసలు శాంపుల్ కి సంబంధించింది కాదు. ఏంటో చూద్దాం. Any reason, the risk that arises for any reason which is not at all related to sampling risk. Not at all related to sampling risk. Some examples ఏం చెప్పానంటే inappropriate audit procedures and misinterpretation of audit evidence and failure to recognize a misstatement or deviation. Misstatement or deviation definitions చెప్తాను నెక్స్ట్. ఓకేనా? సో ఫెయిల్యూర్ టు రికగ్నైజ్ ఏ మిస్టేట్మెంట్ ఆర్ డివియేషన్. మిస్టేట్మెంట్ ఉంది, మనం రికగ్నైజ్ చేయలేదు. డివియేషన్ అంటే పర్టికులర్ ఇంటర్నల్ కంట్రోల్ డివియేట్ అయింది, దాన్ని కూడా మనం రికగ్నైజ్ చేయలేకపోయాం. దిట్ ఈస్ అవర్ ఫెయిల్యూర్. అంటే చూస్తుంటే ఇవి ఏ టైప్ ఆఫ్ రిస్క్ లా ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ మిస్టేక్స్? హ్యూమన్ మిస్టేక్స్. సార్ నో? Yes, sir. అంతే కదమ్మా, మనం సరిగ్గా అబ్జర్వేషన్ చేయకపోవడం వల్ల, సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఎరేజ్ అయ్యే మిస్టేక్స్ ఇవన్నీ కూడా. దీనికి శాంప్లింగ్ కి సంబంధం లేదు. శాంపుల్ పర్ఫెక్ట్ గా వచ్చినా సరే మనం సరిగ్గా ఆడిట్ చేయకపోతే, మనం సరిగ్గా మిస్టేట్మెంట్ ని పట్టుకోకపోతే, మనం ఇందాక
10 యూనిట్స్ శాంప్లింగ్ సెలెక్ట్ చేసాము, ఓకేనా, అందులో 5 మిస్టేక్స్ ఉన్నాయనుకుందాం యాక్చువల్గా, కానీ నేను ఆడిట్ చేసేటప్పుడు 5 మిస్టేక్స్ని పట్టుకోలేకపోయాను, ఓకేనా. అది నా ఇన్ఎఫిషియన్సీ అది. దానివల్ల 10 కరెక్ట్గానే ఉన్నాయనుకున్నాను, రిజల్ట్స్ వచ్చినాయి, రిజల్ట్స్లో 10 కరెక్ట్గానే ఉన్నాయనుకున్నాను, ఓకేనా. దిస్ ఈజ్ మై మిస్టేక్. యాక్చువల్లీ అందులో 5 ఇన్వాయిసెస్లో మిస్టేక్స్ ఉన్నాయి, మిస్టేట్మెంట్ ఉంది, అది నేను పట్టుకోలేకపోయాను. సో దీనికి శాంపుల్కి సంబంధం లేదు, శాంపుల్ కరెక్ట్గానే ఇచ్చింది సార్, 5 మిస్టేక్స్ ఇచ్చింది, 5 కరెక్ట్గా ఉన్నాయి, శాంపుల్ బాగానే ఉంది, కానీ మిస్టేట్మెంట్ ఎవరిలో ఉంది, అలా ఉంది. I was unable to find out the misstatement or recognize a misstatement. Okay. The sources of non-sampling risk are human mistakes, misinterpreting the sample results, applying audit procedures which are not appropriate. మన ఆడిట్ ఆబ్జెక్టివ్ ప్రకారం మన ఆడిట్ ప్రొసీజర్స్ ఉండాలి, అంతే తప్ప ఇన్అప్రాపరేట్ ఆడిట్ ప్రొసీజర్స్ అనేవి ఉండకూడదు. అండ్ relying on erroneous information, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే దాని మీద మనం రిలై అవ్వాలి. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకుండా దాని మీద రిలై అయ్యి మనం ఎస్టిమేట్ చేస్తే దే ఆర్ ఇన్ఎఫిషియంట్ అన్నమాట, నాట్ కరెక్ట్. సచ్ రిజల్ట్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ నాన్ శాంప్లింగ్ రిస్క్.